రైట్గా ఇదిట్లుంటే బీఆర్ఎస్ గ్రాఫ్ డమాల్ కారు ఓట్లన్నీ కమలానికి బదిలీ 5 ఏళ్లలో 47% నుంచి 17కు దిగజారిన బీఆర్ఎస్ ఓట్ షేర్ అసెంబ్లీతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ 6 నెలల గ్యాప్ లో 20% కారు ఓట్లకు గండి ఆ ఓట్లన్నీ మల్లడంతో బీజేపీకి పెరిగిన ఎంపీ సీట్లు 14% నుంచి 35%కి ఎగబాకిన కమలం పార్టీ 5 ఏళ్లలో కాంగ్రెస్ కు పెరిగిన ఓట్ షేర్ ఓట్ల శాతం ఎట్లా ఉందంటే 2018లో కేసీఆర్ బలం 100కి 46 ఉండే ఇప్పుడు నిన్నటికి ఏడుకు వచ్చిందని 116కి వచ్చి పడ్డది మెల్లమెల్ల ఇట్లా వచ్చింది చూడు మొత్తం తగ్గుకుంటూ వస్తూ ఉంది 2018 నుంచి 18లో 46% ఉండే 19లో 41కి వచ్చింది 23లో 37కి వచ్చింది ఏకంగా 24కి వచ్చేసరికి 16% పడిపోయింది ఇంకొక 4 రోజులు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మొత్తమే పోయేటువంటి అవకాశం ఉంది ఇక భారతీయ జనతా పార్టీ గెయిన్ ఎట్లయింది అనేది చూద్దాం ఇక్కడ 6% ఉండే 2018లో ఆ తర్వాత 2019లో 19%కి వచ్చింది 2023లో 13%కి వచ్చింది ఇక ఆ తర్వాత పార్లమెంటు నిన్న జరిగినటువంటి దాంట్లో 35% ఓటు బ్యాంకును భారతీయ జనతా పార్టీ సాధించగలిగింది అయితే ఇక్కడ 46 నుంచి 16కి వస్తే దాదాపుగా 30% ఓటు బ్యాంక్ పోయింది ఇక్కడ 6 నుంచి 35కి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే 2018 అసెంబ్లీలో 28% ఓటు బ్యాంక్ ఉండే పార్లమెంట్కి వచ్చేసరికి 29% అయింది అసెంబ్లీకి వచ్చేసరికి 2023 అసెంబ్లీకి వచ్చేసరికి 39% అయింది ఏకంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 40%కి కాంగ్రెస్ బీజేపీ తమ శాతాలను పెంచుకుంటూ వచ్చినాయి అయితే ఇక్కడ బీజేపీ కొన్నిసార్లు పెరిగి కొన్నిసార్లు తగ్గింది కానీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పెంచుకుంటూ వస్తూ ఉంది ఓట్ బ్యాంకును సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ తగ్గించుకుంటూ వస్తూ ఉంది ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్